హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన యొక్క రేషన్ కార్డ్ అనేది మనమే మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డ్ అనేది త్వరలో మనకి మార్పు అయితే చేయడం జరుగుతుంది. సో ప్రధానంగా చాలామంది రేషన్ కార్డు లేదంటున్నారు. సో వారి కోసం అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇక్కడ మనకి డిజిలాకర్ అని చెప్పేసి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఇక్కడ నుంచి మీ యొక్క రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఇది ఎలా లాగిన్ అవ్వాలి అంటే చెప్పేసి వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అఫీషియల్గా మనకి డిజిలాకర్ అనేది సో ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ అన్నీ మనకి ప్రతి ఒక్కటి ఎలిజిబిలిటీ అండి. సో ఇక్కడ ఉన్న రేషన్ కార్డు కూడా మీరు తీసుకొని డీలర్ దగ్గరికి వెళ్ళి రేషన్ కూడా తీసుకొచ్చేటువంటి ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఆల్ సర్వీసెస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి గెట్ స్టార్ట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి సైన్ అని చెప్పేసి అవుతుంది. లేదంటే క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి కొత్తగా చేసే వాళ్ళైతే క్రియేట్ అకౌంట్ అని క్లియర్ చేయాలి. లేకుంటే ఇదివరకే లాగిన్ ఉంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలండి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఒకటి మొబైల్, యూజర్ నేమ్, ఆధార్ నెంబర్ ద్వారాని. సో మీరు మొబైల్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే మన యొక్క యూజర్ నేమ్ ద్వారా చేసుకోవచ్చు, లేదంటే ఆధార్ నెంబర్ ద్వారా చేసుకోవచ్చు. సో ఇన్కేస్ మీకు మొబైల్ నెంబర్ ద్వారా అంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. సో ఇప్పుడు మీరు ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేస్తున్నాను అండి. సో ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నేను నా యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయినట్టు మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఓటీపీ అనేది ఇక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సింపుల్గా మీ యొక్క రేషన్ కార్డు అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి. సో ఓటీపీ అయితే రావడం జరిగింది. సో నేను ఓటీపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డిజిలాకర్ అనేది మనకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి వెరిఫై సెక్యూరిటీ పిన్ అని చెప్పేసి అడుగుతుంది. మీకు సంబంధించి పిన్ నెంబర్ అనేది సెట్ చేసుకోవాలి, ఆర్ నెంబర్ అనేది. సో నేను నెంబర్ అనేది సెట్ చేస్తున్నాను. సెట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇప్పుడు మనకి డిజిలాకర్ అనేది ఈ విధంగా మన యొక్క ఫోటో ద్వారా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మనకి వెరిఫై చేసుకోవడం జరుగుతుంది. సో మనకి డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ మొత్తం మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు అన్నమాట. డీటెయిల్స్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంటున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్క సర్వీసెస్ అనేది మనం మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మనం ఇక్కడ తెలుసుకోవచ్చండి. సో ఇక్కడ మనకి ఇలా స్క్రోల్ చేసుకుంటే వెళ్తే ఇక్కడ మనకి సి ఆల్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎల్జీ సబ్స్క్రిప్షన్ వౌచర్, అలాగే పాన్ కార్డు వెరిఫికేషన్ రికార్డు, రేషన్ కార్డు. సో ఇక్కడ మనకి రేషన్ కార్డు అనే ఆప్షన్ ఉంది కదండి. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫ్యామిలీ రేషన్ కార్డు అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి రేషన్ కార్డ్ టైప్ రావడం జరుగుతుంది, రేషన్ కార్డ్ నెంబర్ రావడం జరుగుతుంది. సో ఫ్యామిలీ సంబంధించి హెడ్ ఎవరున్నారు వారి యొక్క పేరు రావడం జరుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ రావడం జరుగుతుంది. డీటెయిల్స్ మొత్తం మనకి ఎప్పుడు ఈ కార్డు ఇష్యూ చేశారు, సో ఫ్యామిలీ మెంబర్స్ నేమ్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క జెండర్ ఏంటి, వాళ్ళ యొక్క రిలేషన్ ఏంటి మొత్తం రావడం జరుగుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మీకు సంబంధించి మీ యొక్క రేషన్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చండి మీ యొక్క మొబైల్ అనే. ఇక్కడ మనకి డౌన్లోడ్ యారో మార్క్ ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ రేషన్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్గా మనం ప్రింట్ తీసుకొని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా రేషన్ కార్డ్ సంబంధించి ప్రతి ఒక్కరైతే మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో డిజిలాకర్ ద్వారా. సో ఇదండి వీడియో అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.